దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారా? ఈ సమయంలో మనం దేవాతి దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే దేవుడు ఏం చేస్తాడు అనే వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అప్పటి వరకు ఈ పాటని మనం ప్రార్థనగా చేసుకొని అందరం కూడా దేవుడి సన్నిధిలో కూర్చుందాం. చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి వందనం యేసయ్యా, వందనం
చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు. మా జీవితంలో చేసిన ప్రతి గొప్ప కార్యాలకై వందనాలు ప్రభువా. అవునయ్యా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని, విలువను, ప్రాధాన్యతను తెలుసుకోబోతుండగా పరిశుద్ధాత్మదేవా మా అందరికీ మా మనోనేత్రం తెరవమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు అనే మాట రాయబడింది. వెన్ హోలీ స్పిరిట్ కమ్స్ హీ లీడ్స్ యూ ఇన్ ఆల్ ద ట్రూత్. అవును ప్రియమైన వాళ్ళారు, పౌలు అనేక సంవత్సరాలు పౌలు గారు మనం చూసినట్లయితే గమాలియల్ దగ్గర ఆయన బైబిల్ని నేర్చుకున్నాడు, థియాలజీ నేర్చుకున్నాడు. ఆయన ఒక ఫరిసేయుడిగా మారాడు. ధర్మశాస్త్రము బాగా తెలిసినవాడు పౌలు గారు. కానీ యూదా మతంలో ఉండి క్రైస్తవులను హింసిస్తూ వచ్చాడు పౌలు గారు. కానీ ఎప్పుడైతే దమస్కు వెళ్ళే మార్గంలో ఆయన యేసు ప్రభువుని కనుక్కున్నాడో అదే రోజు ఆయన కనువిప్పు కలిగింది. 3 రోజుల తర్వాత అనానియా ఆయన మీదకి వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడు. వాక్యము తెలుసు, కానీ పరిశుద్ధాత్మ లేదు కాబట్టి అది సత్యమైన వాక్యము పౌలు గారికి తెలియదు. చూడండి, వాక్యం తెలుసు, డిగ్రీలు పొందుకున్నాడు, కానీ పౌలు గారికి ఏం లేదు అంటే యేసుప్రభు రక్షకుడు అని ఆయనకు తెలియదు. 2, యేసుప్రభు రక్షకుడు అని ఆయన ఒప్పుకోలేదు కనుక ఆయన పరిశుద్ధాత్మ యొక్క వరమును ఆయన కలిగి లేడు. ఈరోజు చాలామంది వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళు మనకు కనపడతారు, కానీ వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క వాక్యము సత్యముగా వాళ్ళు అంగీకరించలేరు. పౌలు గారి పరిస్థితి కూడా అలాగే ఉండింది. ఫరిసేయుడు దేవుడి వాక్యం తెలుసు, కానీ పాత నిబంధనలో యేసు ప్రభు గురించి అనేక సార్లు రాయబడి ఉంది, కానీ యేసు ప్రభు ఎవరో తెలియదు. అందుకే దమస్కు వెళ్ళే మార్గంలో అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వెవరయ్యా అని అడుగుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి వచ్చారో, పౌలు మీదికి వచ్చారో, ఆ రోజు నుంచి నేను ఈ రోజు నుంచి దేవుని సేవలో ఉంటాను, నేను క్రీస్తుని ప్రకటిస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనల్ని సత్యంలో నడిపిస్తాడు. When the Holy Spirit comes, He leads you in all the truth. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి మీదకి వచ్చినప్పుడు ఆయన అనేక ప్రాంతంలోకి వెళ్ళి సువార్తని బోధిస్తూ వచ్చాడు. ఇంకో మాట అన్నాడు ధైర్యంగా, నన్ను పోలి నడుచుకోండి. అంటే ఆ సువార్తని చెప్పడమే కాదు, ఆ సువార్తని జీవిస్తూ వచ్చాడు పౌలు గారు. అందుకే ధైర్యంగా అన్నాడు, నన్ను పోలి నడుచుకోండి. చూడి ఎంత గొప్పగా ఆ మాట, అంటే ఆ సువార్తని పాటించేవాడిగా పౌలు గారు ఉన్నారు.
పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని సత్యంలోకి నడిపించాడు, సత్యము ప్రకటింపటానికి కృపనిచ్చాడు. అలాగే ఆ సత్యములో జీవించటానికి పౌలు గారికి కృపనిచ్చాడు. ఈరోజు నీకు సత్యము తెలుసా అని అడుగుతున్నాను. మరి సత్యం అనగా ఏంటి? సత్యం అనగా దేవుని వాక్యం. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువుతుంది, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్, నీ వాక్యమే సత్యము అనే మాటని మనం చదువుకుంటాం. ఎస్, సత్యము తెలియాలి అంటే బైబిల్ గ్రంథం చదివినప్పుడు చాలామందికి అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదు? చాలామంది అంటారు బైబిల్ గ్రంథం చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు. చాలామంది అంటారు బైబిల్ గ్రంథం చదివినప్పుడే నిద్ర వస్తుంది అంటారు. ఎందుకు నిద్ర వస్తుంది? ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే బైబిల్ గ్రంథం యొక్క ఆథర్ నీ దగ్గర లేడు. మరి బైబిల్ గ్రంథం యొక్క ఆథర్ ఎవరు? బైబిల్ గ్రంథం యొక్క రచయిత ఎవరు అని మనం గమనిస్తే, బైబిల్ గ్రంథం సుమారు 2000 సంవత్సరాల వ్యవధిలో రాయబడింది. సుమారు 40 మందిని బైబిల్ గ్రంథాన్ని రాశారు. ఈ 40 మంది వేరువేరు కాలాల్లో జీవిస్తూ వచ్చారు. మోషే మొదటి 5 పుస్తకాలు రాస్తే, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని రాస్తూ వచ్చారు. వీళ్ళందరూ కూడా, రాసిన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాసిన వాళ్ళే. మోషేకి యేసుప్రభు గురించి తెలియదు, కానీ మోషే యేసుప్రభు గురించి రాస్తాడు. యెషయా ప్రవక్తకి యేసుప్రభు గురించి తెలియదు, కానీ యేసుప్రభు గురించి ప్రవచిస్తాడు. దావీదుకి యేసుప్రభు గురించి తెలియదు, కానీ దావీదు యేసుప్రభు గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 40 మంది ఎవరెవరైతే రాశారో వేరువేరు గ్రంథాలు, వాళ్ళందరూ కేంద్ర బిందువు, ద సెంటర్ వాజ్ క్రైస్ట్. యేసు ప్రభు వైపే వాళ్ళందరూ ప్రవచనాలు చేశారు. యేసు ప్రభువునే వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేశారు. మరి ఇవన్నీ చేసింది ఎవరయ్యా అంటే దేవుని ఆత్మ. ఈ 40 మంది, మీరు తిమోతికి రాసిన లేఖ, మొదటి తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇలా చదువుతాం, ఎవ్రీ స్క్రిప్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. ప్రతి లేఖనము, ప్రతి వాక్యము దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడింది అనే మాటను చదువుతాం. అందుకే మనం చదివే బైబిల్ అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అని అర్థం. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం అది దేవుని మాట అయి ఉంది. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడిన వాక్యము కాబట్టి వాక్యము జీవము గలదై ఉంటుంది. నేను ఎన్నోసార్లు బైబిల్ గ్రంథాన్ని చదివాను, కానీ చదివినప్పుడల్లా అది నాకు క్రొత్తగా అనిపిస్తుంది, క్రొత్త కోణంలో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో ఉన్న నిగూఢమైన రహస్యాలని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దట్స్ కాల్డ్ రెవల్యూషన్ నాలెడ్జ్. అది ప్రత్యక్షత అని మనం తెలుగులో అంటాం. ఎవరైతే పరిశుద్ధాత్మని కలిగి ఉండి బైబిల్ని చదువుతారో దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. మీకు బైబిల్ చేతిలో ఉంది, కానీ ఆథర్ మీ దగ్గర లేడు, రచయిత మీ దగ్గర లేడు. ఆ రచయిత ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ద ఆథర్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ ఏదో చరిత్ర పుస్తకం కాదు, ఏదో స్టోరీ బుక్ కాదు, అది దేవుని వాక్యం అని చెప్తాం. మరి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడింది. అందుకే అది సజీవమైన వాక్యము. అందుకే ఆ వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిది అనే మాటను చూస్తున్నాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్, ఇట్ ఈస్ లైక్ ఎ డబుల్-ఎడ్జ్డ్ స్వర్డ్ పియర్సింగ్ ఇన్ టు ద బోన్ మ్యారో ఆఫ్ ద పీపుల్. నీ యొక్క ఎముకలలోకి కూడా ఆ యొక్క వాక్యము వెళ్ళే శక్తి దేవుని వాక్యానికి ఉందంట. చూడండి, దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో. ఆ వాక్యముతోనే దేవుడి ప్రపంచాన్ని సృష్టించాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. ఈరోజు బైబిల్ అర్థం కావట్లేదా? మీరు సత్యంలో స్థిరపడట్లేదా? పరిశుద్ధాత్మ సహాయం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము తీసుకోండి. మీరు సత్యంలో స్థిరపరచబడతారు. 2, మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం మీకు మంచిగా అర్థమవుతుంది.
చాలామంది గూగుల్ చూస్తారు, గూగుల్లో చాలా సర్మన్స్ వస్తాయి, చాలా వస్తాయి. నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ చాలా మనం పొందుకోవచ్చండి. పుస్తకాలను చదవచ్చు, కామెంటరీస్ని చదవచ్చు, లేకపోతే గూగుల్లో టైప్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. కానీ దేవుని వాక్యంలోనే లోతైన అర్థం, దాన్ని ఇంకొక భాషలో మర్మాలు అంటారు, అంటే లోతైన విషయాలు అని అర్థం. ఆ లోతైన విషయాలని మనకు బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ సహాయముతో బైబిల్ని చదువుతున్నావా? ఒక చిన్న ప్రార్థన మీకు హెల్ప్ చేస్తుంది, మీకు సాయం చేస్తుంది. ఆ చిన్న ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవా, ఇది దేవుని వాక్యం, నాకు అర్థం కాదయ్యా, నా తెలివితేటలతో చదివితే అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవా, నాకు నేర్పించు, నాకు బోధించు, నేను అర్థం చేసుకునే కృపను నాకు ఇవ్వు అని ఒక చిన్న ప్రార్థన చేసి బైబిల్ చదవండి. దేవుని వాక్యము లోతుగా అర్థమవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎంతగా ఒక వాక్యము ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. మనందరికీ తెలుసు, బిల్ గిబ్సన్ అనే ఈ వ్యక్తి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ సినిమాని తీశాడు. ఈ బిల్ గిబ్సన్ ఆయన ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాడంట. వెళ్ళి ఆయన ఒక సినిమాలు తీశాడు, వరుసగా సినిమాలు తీశాడు. చాలా నష్టాలని ఆయన చూశాడు. ఆయన చాలా ఆర్థికంగా అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. అన్ని ఫెయిల్యూర్సే, అన్నీ కూడా నష్టాలే. బాగా అప్పుల్లో కూరుకొని పోయి, నా జీవితం వేస్ట్, నేను బ్రతికుండి వేస్ట్ అని చెప్పి ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి ఒక హోటల్ రూమ్ని బుక్ చేసుకున్నాడంట. ఆ హోటల్ రూమ్ని బుక్ చేసుకొని ఆయన ఒక డోంట్ డిస్టర్బ్ బోర్డ్ని పెట్టాడంట. ఒకటి ఆ డోంట్ డిస్టర్బ్ బోర్డ్ని పెట్టి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని బోర్డు పెట్టి ఆయనకి ఇష్టమైన ఆహారం తెప్పించుకున్నాడంట. ఆయన అనుకుంటా, నా ఇష్టమైన ఆహారం తిని హ్యాపీగా ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ సమయంలో ఇష్టమైన భోజనం తెప్పించుకున్నాడు, మంచిగా తిన్నాడు. ఇక ఆయన తెచ్చుకున్న విషం తిని చనిపోవాలి. ఆ టైంలో ఆ హోటల్ డ్రాలో చిన్నగా ఇట్లా బయటికి తీస్తే ఒక చిన్న బైబిల్ గ్రంథం ఆయన కనబడింది. ఆ బైబిల్ గ్రంథాన్ని తీసి యోహాను సువార్తని చదవడం ఆరంభించాడంట. ఆయన యోహాను సువార్తను చదువుతూ ఉంటే ఆయన కన్నీళ్ళు ఆగట్లేదు. ఆయన అనుకున్నాడు, నా కష్టాలే పెద్దవనుకున్నాడు. కానీ ఆయన బైబిల్ గ్రంథం యోహాను సువార్త చదువుతుంటే నాకంటే ఘోరంగా అవమానించబడి, నిందించబడి, నాకంటే ఘోరంగా శిలువలో కొట్టబడి చంపబడ్డ యేసుప్రభు కంటే నా కష్టం గొప్పది కాదు అని ఆయనకు అర్థమై ఆయన ఏం చేశాడంటే, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు నేను చనిపోను, కానీ నేను లోకానికి చూపిస్తాను యేసు ప్రభు ఎలా శ్రమ పొందాడు, యేసు ప్రభు ఎలా కొట్టబడ్డాడు, యేసు ప్రభు ఎలా అవమానించబడ్డాడు, యేసు ప్రభు ఎలా మరణించాడు అని లోకానికి చూపిస్తానని ఒక నిర్ణయం తీసుకొని ఆ తెచ్చుకున్న విషం బాటిల్ పక్కకి పడేసి బయటికి వచ్చి ఆ యొక్క ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాని తీసి లోకానికి ఆయన చూపించే ప్రయత్నం చేశాడు. ప్రియమైన వారలారా, ఈరోజు మనందరము దేవుని ఆత్మని కలిగి ఉన్నాం. మనందరికి కూడా ఒకటి చాలా అవసరం, అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని బిల్ గిబ్సన్ చదివినప్పుడు ఆయనలో కనువిప్పు కలిగింది. నువ్వు వాక్యం చదివినప్పుడు నీకు కనువిప్పు కలుగుతుందా? నువ్వు వాక్యం చదివినప్పుడు నీకు మారు మనసు కలుగుతుందా? నీకు వాక్యం అనే అద్దంలో నీ జీవితాన్ని చూసుకున్నప్పుడు నీ పాపం కనబడుతుందా? నువ్వు వాక్యము చదివినప్పుడు నువ్వు సత్యం వైపు నడిపించబడుతున్నావా? నువ్వు వాక్యము చదివినప్పుడు నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి నీకు అర్థమవుతుందా? లేకపోతే నిద్ర వస్తుందా? లేకపోతే బైబిల్ ఒక బోరింగ్ బుక్ లాగా కనబడుతుందా? అది ఒక స్టోరీ బుక్ కాదు, ఒక బోరింగ్ బుక్ కాదు, అది దేవుని వాక్యం. ఆ వాక్యం అర్థం కావాలంటే ఆ వాక్యాన్ని రాసిన రచయిత అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండాలి అనే మాటను చెప్తా ఉన్నాను. ఈరోజు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన సత్యంలో నడిపిస్తాడు, పౌలు గారిని నడిపించినట్లుగా. రెండవదిగా, దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నా, దేవుని వాక్యం నీలో కనువిప్పుని తీసుకొని రావాలన్నా మనము పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండి బైబిల్ గ్రంథాన్ని చదవాలి. అప్పుడు నీలో ఒక మార్పుని, నీలో ఒక కనువిప్పుని ఆ వాక్యము తీసుకొని వస్తుంది. ప్రియమైన వాళ్ళారా,
ఈరోజు అడుగుదాం, పరిశుద్ధాత్మదేవా నన్ను సత్యంలో నడిపించు, పరిశుద్ధాత్మదేవా నీ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకునే కృపను నాకు ఇవని ప్రార్థన చేద్దాం. ఈ పాటని చిన్నగా ప్రార్థనగా చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడుగుదాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మమ్మల్ని సత్యంలో నడిపించు, దేవుని వాక్యం అనే లోతుల్లోకి మనం నడిపించు. మాకు వాక్యం అర్థం కావట్లేదు ప్రభువా, మాకు నేర్పించు, మాకు బోధించు. అలాగే ప్రభువా లోతైన జ్ఞానం, బైబిల్ జ్ఞానం మాకు ఇవ్వమని పరిశుద్ధాత్మదేవా మిమ్మల్ని అడుగుచూ ఉన్నా. మమ్మల్ని, మా కుటుంబాలని, మేము చేసే పనులని, మా పిల్లల్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని హేరాళంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.